కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఒకటి ఓపెన్ చేశారు. ఏంటి సార్ ఆ టైటిల్? ఎల్బి శ్రీరామ్ హార్ట్ ఫిలిమ్స్. ఓకే. అంటే ఇప్పుడు ఇది ఎందుకు ఇప్పుడు సడన్గా షార్ట్ ఫిలిమ్స్ తీయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే మీకు అవకాశాలు లేకనా, దానివల్ల అవకాశాలు కల్పించుకోవడానికి? నీ స్టైల్లో అడుగు, అది అందరూ అడిగేది అట్లాగే. నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నానంటే ఏంటి సార్ సినిమాలు లాగా చేస్తున్నారు అనేది మామూలు మనిషి అడిగేది. నీలాంటి ఇంటలెక్చువల్ ఇంకా అందంగా అడగచ్చు. అవకాశాలు లేకపోతే ఖాళీగా కూర్చుంటాను, అలాంటివి గోక్కుంటాను. ఇప్పుడు వాడు రిక్షా వాడు సీటు మీద కాలు వేసుకొని బార్ మీద హాయిగా చుట్ట కాల్చుకుంటున్నట్ట. ఓకే. నీలాంటి వాడు వచ్చి ఏమైనా వస్తావా అన్నట్టు, వస్తాను, ఎక్కడికి వెళ్ళాలన్నట్టు. నువ్వు ఉన్నది ఎక్కడ? అమీర్పేటలోనో యూసఫ్ కూడా, ఎక్కడికి వెళ్ళాలి? రామోజీ ఫిలిం సిటీ అన్నాడు. రామోజీ ఫిలిం సిటీ ఎక్కమన్నాడు. ఎంత అన్నాడు వాడు. అక్కడ వెళ్ళేది బేరం దెబ్బలాడేట్టుకుంటాడు. వీడు ప్రిపేర్ అయిపోయాడు. నువ్వు ప్రిపేర్ అవ్వలేదు. రామోజీ ఫిలిం సిటీ అన్నావు కదా, కానీ అక్కడ దెబ్బలాడుతానేమో అని ఇక్కడే. ఎంత అన్నాడు. చెప్పు ఎంత ఇస్తా అన్నాడు. ₹10 తీసుకున్నాడు. ఏంటి ₹10 తీసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి? రామోజీ ఫిలిం సిటీ. ఎంత? ₹10. ఎటకారంగా ఉందా? ఎటకారం ఏంటయ్యా? ఖాళీగా చుట్టకాలు చూడు, చుట్ట డబ్బులైనా వస్తాయి కదా, ఖాళీగా కూర్చుని ఏం చేస్తావు? రామోజీ ఫిలిం సిటీ రావచ్చు కదా. నేను ఖాళీగా ఉన్నానని రామోజీ ఫిలిం సిటీ నీకు ₹10కి రావాలరా? ఎటకారంగా ఉందా నీకు? ఏమనుకుంటున్నావు? ఇలా ఏదో అన్నాడు. అలాగా ఖాళీగానే ఉంటా కానీ ఖాళీగా ఉంటే హాయిగా చుట్టకాల్చుకుంటున్నాను. నేను నిన్నేం చేశాను రా? నేను నా ₹10కి ఎందుకు రావాలిరా? నేను ఇదేం కోరిక రానిది అన్నట్టు. అలాగా నేను ఖాళీగా ఉంటే సినిమాలు తగ్గితే హాయిగా ఎంజాయ్, పెళ్ళం పిల్లలతో ఎంజాయ్ చేయాలి, విహారయాత్రలకు వెళ్ళాలి, లేకపోతే ఏదో చిన్న 100 గజాల స్థలం కొనుక్కుని అందులో కూరగాయలు అవి పండించుకోవాలి, ఏదో ఎంజాయ్ చేయాలి లైఫ్ని. లేకపోతే గుడికి వెళ్ళి దండం పెట్టుకోవాలి తప్ప ఇవి అక్కర్లేనివన్నీ మీద వేసుకుని ఇవన్నీ ఏదో నేను ఏమన్నా రాజమౌళి అయిపోవాలా, రాఘవేంద్రరావు గారిని అయిపోవాలా? నేను ఏం ప్రూవ్ చేసుకోవాలి? నేను కొత్తగా షార్ట్ ఫిల్మ్స్ తీసి అందులో డబ్బులు పోతాయని తెలిసి. ఓకే. మరి ఎందుకు చేస్తున్నావు? అందుకని డెఫినెట్గా అందుకు కాదు. ఇది చూసి అవకాశాలు ఇచ్చేస్తారు. అయ్యి బాబోయ్, ఎల్బి శ్రీరామ్ చాలా పెద్ద యాక్టర్, కమల్ హాసన్ ఎక్కువ, ఇతను ఎక్కువ చెప్పలేకపోతున్నాం. అది షార్ట్ ఫిల్మ్స్ వల్ల తెలిసింది, లేకపోతే ఎలా తెలిసేదా అని ఎవడు అనుకోక్కర్లేదు. 400 సినిమాల్లో ఎక్కడో అక్కడ మన టాలెంట్ బయటపడలేదా? బయటపడిన దానికి అవకాశాలు రాలేదా? ఇంత షార్ట్ ఫిల్మ్స్లో నేనేం చేసేస్తే అంత చెవులో పూలు ఉన్నారా ఇండస్ట్రీలో? వాళ్ళు నేను పెడదాం అనుకుంటున్నాను, వాళ్ళు పెట్టించుకోవడానికి ఉన్నారా? మరి ఎందుకు చేస్తున్నావు? నాకు ఒక యాక్టివిటీ కావాలి, టైం ఉంది నా చేతిలో. సినిమాలు లేదు, ఏం చేయని చెప్పి నేను కాఫీ హోటల్ పెట్టుకోనా, లేకపోతే మిరపకాయ బజ్జీలు అమ్ముకోనా సెంటర్లో, లేకపోతే ఎందులోనా రిలయన్స్లో ఏమైనా నేను పార్ట్నర్షిప్గా జాయిన్ అవునా? నా హెల్త్ బాగుంది, నా ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయి. రేపు బాగుండకపోవచ్చు, తెల్లారేటప్పుడు, అది వేరే టాప్. ఎప్పుడో అప్పుడు ప్రతి మనిషి అస్వస్థతో ఇంకొకటో వాడు తను చాలించడం అన్నీ జరుగుతాయి. ఈవేళ నాకు సినిమాలు లేవు, రేపు ఉంటాయో లేదో తెలియదు, జీవితాంతం ఉండవేమో తెలియదు, రేపు వచ్చేస్తేమో తెలియదు, రేపు నేను రోజుకి 2 షిఫ్ట్లు చేస్తానేమో తెలియదు. ఇంకా అసలు నేను అసలు చేయనేమో, నేను గతంలో చేసింది ఏదో అదే లాస్ట్ సినిమా ఏమో. అలా ఈ లెక్కలు వేసుకుంటూ రోజు చేస్తానా? ఏం సినిమాలు ఉన్నాయి సిటీలో, ఓపెనింగ్స్ ఏం జరిగాయి, అందులో క్యాస్టింగ్ ఎవరు, నా పేరు మర్చిపోయి వేయలేదా, కావాలనే వేయలేదు, ఇవన్నీ ఎందుకు? ఇంత వంట వండుకోవడం, మదన పడిపోవడం, నేను ఎవరెవరు ఉన్నారో చూసి వాళ్ళ మీద అక్కర్లేని ఈర్ష్యలు పడడం, ఇవన్నీ ఎందుకు? వాళ్ళ టైంలో వాళ్ళకు వస్తే అంటే నువ్వు ఒక్కడే చేసేయాలని నేను జీవితాంతం. పోనీ నా టైంలో వాళ్ళు ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? అవును, ఎవరో 1 or 2 పీపుల్ ఎక్సెప్షన్స్ ఎప్పుడూ ఉంటారు. ఏది పోల్చుకున్నా ఎక్సెప్షన్స్ని మనం ప్రామాణికంగా తీసుకోకూడదు. వాళ్ళు ఎక్సెప్షన్స్ అంతే, మనం ఎక్సెప్షన్స్ కాదు. జనరల్గా కూర్చొని మాట్లాడుకుంటే జనరల్ వాళ్ళలో మిగతా వాళ్ళు ఎవరు చేసేస్తున్నారు, నేను ఒక్కడిని ఎందుకు ఆగిపోయాను? నేను ఒక్కడే కాదు, చాలామంది లేదు, ఆ ట్రెండ్స్ లేవు, ఇప్పుడు మారిపోయి సమీకరణాలు. అవి తలుచుకుని నేను ఎవరిని బ్లేమ్ చేయను,
ఎందుకు నెగిటివ్గా ఆలోచించను? నిన్నటిదాకా ఎంజాయ్ చేశాను కదండి. అవును. సో ఇవాళ నాకు మంచి యాక్టివిటీ, నాకు నచ్చింది చేయాలి. నాకు నచ్చింది పోనీ మిగతా వాళ్ళ భాషలాగే నాకు సినిమా తప్ప ఇంకొకటి తెలియదు, అటే వద్దాం మళ్ళీ. ఆ నచ్చిన సినిమాలు చెయ్యి, అందులోనే చెయ్యి. ఇంకా అనేక ఉన్నాయి. ఆ నచ్చిన సినిమాల్లో ఏం చేయొచ్చు? నేను కొత్తది ఏదైనా నేర్చుకుని ఎడిటింగ్లోకో కెమెరాలోకో ఇంకో చోటుకో వెళ్ళచ్చు. అది నా కోరిక ఉండొచ్చు మనసులో. నాకు తీరే కోరికలా నేను ఇప్పుడు కెమెరామెన్ అవ్వాలనుకున్నాను అనుకో, ఎంత తాటకులు కట్టేస్తారు. సో మరి ఏమి చేస్తే నాకు తృప్తిగా ఉంటుంది? ఈ షార్ట్ ఫిల్మ్స్ అనేది నేను ఇలా నన్ను నేను ఇండస్ట్రీకి వెళ్దామా వద్దా, నాటకాల నుంచి సినిమా రంగానికి వెళ్దామా వద్దా అన్నప్పుడు ఆలోచించుకుని ఒక నిర్ణయం ఎలా తీసుకున్నాను. టీవీకి వెళ్దామా, టీవీలో నేను సీరియల్స్ యాక్ట్ చేయడం నాకే కదా, ఎవరికి ఇష్టం ఉండదు. ఏదో ఖాళీగా ఉండడం ఎందుకని చేస్తారు తప్ప. ఇవాళ పొద్దున్నే చూశాను ఒక పోస్ట్, జయప్రకాష్ రెడ్డి గారు సీరియల్ చేస్తున్నారు. తీస్తున్నాడా? చేస్తున్నారు. మెయిన్ క్యారెక్టర్ ఇన్స్పెక్టర్ కిరణ్ సంథింగ్. అంటే ఇప్పుడు ఇదొకటి తగిలేడింది కదా మనకి, రైటర్ ఎక్స్ట్రా పోస్ట్ ఒకటి ఉంది కదా. రైటర్ని అయ్యి ఉంటే నన్ను నేను ప్రమోట్ చేసుకోవడానికి ఆలోచించాలి తప్ప నాకేం చేత కాదని నేను టీవీ సీరియల్స్ వేసి లేకపోతే ఇంకో యాంకరింగ్ చేస్తానని చెప్పి అలాంటివి చేయకూడదు కదా. చేయకూడదు కదా అంటే అది నేరం అని, ఆ చేసేవి తక్కువని కాదు. అంతకంటే మంచిది చేయడానికి ఆలోచించాలి. ఇంకేమీ చేయలేకపోతున్నాం అన్నప్పుడు చేసుకుంటామో ఏమో తెలియదు. నేను ఏదైనా డిగ్నిఫైడ్గా చేయాలి అని ఆలోచించుకోవడంలో యూట్యూబ్ నాకు నెక్స్ట్ జనరేషన్కి అదే రోల్ చేసేదని నేను నమ్మినప్పుడు అందులో నేను ఎవరిని వెళ్ళి అడగక్కర్లేదు. నేను ఎందులో ప్రోగ్రామ్ చేస్తానండి ఇంకో అనక్కర్లేదు. నాదంటూ ఛానల్ ఓపెన్ చేసుకుని షార్ట్ ఫిల్మ్స్ నా ఇష్టం వచ్చిన మంచి కథ ఎంచుకుంటాను. చిన్నప్పటి నుంచి నేను ఎన్నో కథలు చదువుతుంటే అప్పుడు నేను సినిమాల్లోకి వెళ్ళలేదు. దీన్ని నాటకంగా రాస్తే ఎలా ఉంటుంది, దీన్ని ఏదైనా చిన్న సినిమాగా తీస్తే ఎలా ఉంటుంది. పెద్ద సినిమాలో చిన్న సినిమాలు ఉంటే కదా ఎవరు తీస్తారు. ఈ క్యారెక్టర్ నేను వేస్తే ఎంత బాగుంటుంది స్టేజ్ మీద కానీ సినిమాలు అనేది ఎక్కువ ఆలోచన ఉండేది కదా అప్పటి ఈ విపులలో ఇంకోటి ఏవో చదువుతూ ఉంటాం. స్వాతో అందరూ మంచి కథ మంచి పాత్ర ఉన్నప్పుడు మన నటన ఇది ఉంది కాబట్టి ఈ పాత్రలో నేను ప్రవేశిస్తే అలా ఉంటుంది. ఎక్కడ ప్రవేశిస్తాం? అప్పుడు నాకు తెలిసిన నాటకాలు. ఈ పాత్రలన్నీ ఒక్కొక్క పాత్రకు ఒక నాటకం రాసేయలేం కదా, రాసేసాం. ఎక్కడ ఆడేస్తావు ఈ నాటకాలన్నీ? అవుట్లెట్ ఏది అప్పుడు ఉండేది కాదు అవుట్లెట్స్. ఇప్పుడు విశృంఖలం అయిపోయింది ఇది. ప్రతివాడు ఇంత చిన్న కుర్రాడు కూడా షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాడు. ఈజీగా మార్కెట్లో అది ఉంది, చలామణి అవుతుంది. సో నేను మళ్ళీ నాటకాలు ఆడి వేయలేను. నెలలు రిహార్సల్స్ చేయాలి. సరిగ్గా నాకు ఆ ప్రదర్శన రోజున నాకు సినిమా వేషం ఒకటి వస్తుంది. 364 రోజులు ఖాళీగా ఉండి ఆ ఒక్కరోజే వస్తుంది. ఇప్పుడు నేను నాటకం ఎగ్గొట్టినా సినిమా ఎగ్గొట్టినా, సినిమా ఎగ్గొడితే వాడికి ఏం చెప్పాలి, ఎందుకు ఎగ్గొట్టేం చెప్పాలి? నాకు నాటకం ముఖ్యం అన్నాను అనుకో, ఆడు నాటకాలు ఆడుకుంటున్నాడు, ఆడు చేయడంటే ఆడే చెప్తున్నాడు. సినిమా ఆఫ్టర్ ఆల్ నా నాటకం ముందు సినిమాలు నాకు లెక్కలేదు అంటున్నాడు. ఏదో అలా వస్తుంది. అలా గతంలో కొందరు అనుకున్నారు. నేను నాటకం ముఖ్యమా, నాకు ఖాళీగా ఉండి నాటకం ప్రాక్టీస్ చేస్తుంది తప్ప నెల్లాళ్ళు ప్రాక్టీస్ చేసి థియేటర్ బుక్ చేసుకుని కమిట్ అయిన తర్వాత వేయాలి కదా అక్కడ. సో సినిమాల్లో అదే ఉంటే 4 సినిమాలు ఒకే రోజు వస్తాయి, ఒకే రోజు డేట్ అడుగుతారు, లేకపోతే మిగతా రోజులు అన్నీ ఖాళీ. అందుకని ఇంకా సినిమా ఫీల్డ్లో ఉంటూ అలాంటి పనులు చేయకూడదు. ఇంకేం చేయాలి? టీవీలో నాకు నచ్చినది నాకు సెట్ కాలేదు. ఒక డిగ్నిఫైడ్గా నా ప్రోగ్రామ్ అనేది కావాలి, అది లేదు. నేను అందరి చుట్టూ తిరిగి నాకు ఇది సినిమాలో వేషమే అడగలేను. నేను టీవీలో నాకు ఇవ్వండి, ఇంకోటి ఇవ్వండి అని ఎక్కడ అడగను నేను. మరి ఈ కారణాల వల్ల ఆగిపోయినా నేను ఏమీ చేయకుండా లేజీగా సిలిండర్లు పెంచుకుని ఇక్కడ. కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది? యూట్యూబ్ ఆలోచన వచ్చినప్పుడు అందరూ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు. మన నాటకాలు కొత్తగా రాసి ప్రజెంట్ చేసే బదులు ఇది రికార్డెడ్గా ఉంటుంది. నాటకం అంటే నువ్వు ఎప్పుడు వేస్తే అప్పుడు ప్రదర్శన అది ఉంటుంది, రికార్డ్ అవ్వదు. అది ఈవేళ రవీంద్రబాద్లో నాటకం అనుకో, అయిపోయింది, అది ఏం రికార్డ్ లేదు దానికి. ఈవేళ ఎవరు చూస్తే వాళ్ళే. నెలల తర్వాత మళ్ళీ విజయవాడలో ప్రోగ్రామ్, ఆ వేళ 5గురే వచ్చారు అనుకో, అంతే దాని చరిత్ర. అదే ఒక షార్ట్ ఫిల్మ్ మీద మనం వెచ్చిస్తే ఆ శ్రమను కానీ టాలెంట్స్ ఇక్కడ 24 క్రాఫ్ట్స్ని మనం ఏళ్ళుగా అబ్జర్వ్ చేస్తున్నాం. అందులో కొన్ని టాలెంట్స్ మన దగ్గర ఉన్నాయి. నాకు వేషాలు వేయాలనే తపన ఉంది. నేను వేసే వేషం చూసి సినిమాల వాళ్ళు కనువిప్పు అయిపోయి పెద్ద వేషాలు ఇచ్చేస్తారు. చిరంజీవి గారికి ఫాదర్ వేషం ఇచ్చేస్తారు. అలా కాదు,
అంత అమాయకంగా ఆలోచించాం కదా. లేకపోతే వేషాలు ఎల్బి శ్రీరామ్ తక్కువ అంచనా వేసాను చాలా పెద్ద నటుడు, మనం నాళ్ళకు గుర్తించాం అనుకోరు కదా. అదే మరి నేను మంచి మంచి వేషాలు నేను వేయాలి, కంటిన్యూ చేయాలి మంచి వేషాలు. నాకు ఎవరో ఇవ్వడం బదులు నేనే వేసుకుంటాను. వ్యూయర్షిప్ అదైతే సినిమా అయితే కోట్ల మంది చూస్తారు, ఇది వేల మంది చూస్తారు. చూడండి నాటకం అయితే 100 మందే చూస్తారు కదా, దానికంటే బెటర్ కదా. సో ఇంకా రిహార్సల్ ఇవి ఇన్నాళ్ళు అక్కర్లేదు. ఒక కథ ఏదో తీసుకుంటాం, కథ ముందు సెలెక్ట్ చేసుకోవడానికి చదువుతాం, అదొక యాక్టివిటీ. నచ్చింది ఒకటి, 10 కథలు చదివితే ఒకటి నచ్చింది, దాన్ని మనకు తగ్గట్టు ట్రీట్మెంట్ చేసుకుంటాం, అదొక యాక్టివిటీ. చేసుకున్న తర్వాత ఈ క్యాస్టింగ్లు షూటింగ్లు ఇవన్నీ ప్లాన్ చేసుకుంటాం, అదొక యాక్టివిటీ. సరదాగా షూటింగ్ మనం చేసుకుంటాం. అయిన తర్వాత మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ ఎడిటింగ్లో కూర్చుంటాం, డబ్బింగ్లో కూర్చుంటాం. ఏ నిర్మాతని ముంచేయట్లేదు మనం, లేకపోతే ఎవడికో కోట్లు సంపాదించి పెట్టట్లేదు. నా డబ్బు పోతుంది. నా డబ్బు ఎంత పోతుంది? కోట్లలో పోతుందా? లేదు, పోతుంది, కొంత పోతుందని తెలిసే చేస్తాం. మరి ఏదో ఒకటి చేయాలన్నప్పుడు ఏంటి 10 విషయం ఇంట్లో ఏదో ఒకటి చేయాలి. నిద్రపోవాలి, పేకాడాలి, లేకపోతే ఇంకోటి ఏదో చేయాలి, దొంగతనం చేయాలి. ఏదో 10 ఉన్నాయనుకో, షార్ట్ ఫిల్మ్లు తీయాలి 10వ అనుకో. ఇందులో అది నాకు బెటర్గా కనిపించి నాకు అన్ని యాక్టివిటీస్ నాకు వీలుగా ఉంటాయి. నేను సినిమాలో ఏం చేసినా అది పెద్ద సైజు, ఇది చిన్న సైజు చేసినా రికార్డెడ్గా ఇందులో ఉంటుంది. నాది 10 మందే చూడండి, 1000 మందే చూడండి. ఈవేళ 1000 అయితే రేపు 10,000 అవుతారేమో చూద్దాం. పోతుంది రాదు అనుకుని ప్రిపేర్ అయ్యి సినిమాలు కూడా ఈవేళ రేపు అలాగే తీయాలి కదా. వస్తుందనే కాకుండా సినిమా పోతుందని కూడా తీయాలి కదా. ఓకే. సో ఏవో చేసి ఇప్పుడు కొత్త కొత్త వెంచర్స్ ఈ వయసులో ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ఓ సినిమాకి ప్లాన్ చేసి ఎవరినో ప్రొడ్యూసర్ని పట్టుకుని వాడు కాదండి మీరు నా కథ చెడ్డదనుకుంటున్నారేమో, చాలా మంచిదండి బాబు, అసలు నాకే నవ్వు వచ్చేస్తుందని ఇలాగ అతన్ని కన్విన్స్ చేసి మాయ చేసి, అంటే నేను ఒప్పించాలంటే అలా చెయ్యాలి కదా. ఇలాంటి యంగ్స్టర్ చేయాలంటే మీ టాలెంట్స్తో వెళ్తారు. నేను ఇంకేదో ఒక క్యారెక్టర్ ఏదో పట్టుకుని చేస్తే అది పాత ట్రెండ్లో అనిపించింది అనుకో, వాడిని కన్విన్స్ చేయడానికి నేను రకరకాల ట్రిక్స్ ప్లే చేయాలి. ఈ వయసులో అలాంటివి చేయడం హెల్త్కి మంచిది కాదు, మన జీవన విధానానికి మంచిది కాదు. ఎవరినో పట్టుకుంటూ ఉండాలి, ప్రతి సినిమాకి పట్టుకోవాలి. ఒక ఏడాదో ఎంతో కాలక్షేపం, దాంట్లో మనం నిజంగా సరిగ్గా చేయలేకపోయాం అనుకో, అందరి దృష్టిలో మనం ఫెయిల్యూర్గా ఆ సినిమా ఫెయిల్ అయితే మళ్ళీ ఇంకా మనం టోటల్గా అవుట్ 3-4 ఏళ్ళు మళ్ళీ ఆ కసితో ఇంకోటి ఆలోచిస్తాం. ఈ మైండ్ అంతా పొల్యూట్ అయిపోతుంది కదా. ఎంత ఎందుకు హాయిగా హ్యాపీగా నాకు 10 నిమిషాలు, అదే 5 నిమిషాలే చేశాను, 2 నిమిషాలు సినిమా తీస్తాను, దీనికి లెక్క పత్రం ఉంది. ఓకే. ఇలా చేసుకుంటూ నాకు మంచి మంచి క్యారెక్టర్లు ఉండేలా చూసుకుంటున్నాను. ఏదో లాభం ఉండాలి కదా. దీనివల్ల నువ్వేం పొందుతున్నావు ఆనందాన్ని అంటే మంచి క్యారెక్టర్లో మళ్ళీ నేను జీవిస్తున్నాను. ఓకే. దీంట్లో మీరు ఒక బేసిక్గా రైటర్ అయ్యి ఉండి మీరు రాయకుండా మరి వేరే కథలు తీసుకోవడంలో ఉద్దేశం? నేను రైటర్ని అంటే ఏ రైటర్ని నీకు తెలుసు, నేను కథారచయితను కదా. ఏదో ఒంటెద్దు బండి ఇలాంటివి కొన్నిటికి కథారచయితను, కానీ సొంత ఊరు ఇలాంటి వాటిలో కానీ నేను కథలు ఎన్ని ఇచ్చాను ఇండస్ట్రీకి. నా దగ్గర ఉన్న ఈవేళకి కూడా ఒక 20-25 కథలు ఉన్నాయి నా దగ్గర. దాని కొంచెం గాడ్రేజ్ బీరువా కొని అరల్లో ఒక్కొక్క ఫైల్ అలా పెట్టాను నేను. మనం కూడా కొన్ని వర్కౌట్ చేసాం ఆ రోజుల్లోనే. ఇవన్నీ ఉన్నాయి, కానీ అవి ట్రెండ్స్ రకరకాలు మారిపోతున్నాయి. ఒక సినిమా నేను డైరెక్ట్ చేద్దాం అనుకుని అప్పుడు వివి వినాయకుని కో డైరెక్టర్గా పెట్టుకుందాం అనుకుని అలా ప్లాన్ చేసాం. ఆ రోజుల్లో ఏదో చేయాలనే తపన చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి అప్పటికి తర్వాత కూడా తయారు చేసుకుని అన్నీ అందులో పెట్టుకున్నాం. నా దగ్గర ఉన్నాయి కదా, నా నిలవసరుకుని బయటకు తోసేయడానికి ఎవరిని ముంచేయను నేను. అది వేళకి ట్రెండ్కి సరిపోదా? సరిపోదంటే దాన్ని సంస్కరించడం బెటరా, కొత్త కథ ఆలోచించడం బెటరా? నా షార్ట్ ఫిల్మ్స్లో కొత్త కథలు చేయాలంటే ఎన్ని థాట్స్ నా దగ్గర ఉన్నాయి కొత్తగా. ఇవన్నీ బదులు ఎక్కడో కథ చదివి మనం ఇన్స్పైర్ అయ్యాం, మనకు నచ్చింది, ఆ క్యారెక్టర్ భలే ఉందిరా అనుకున్నాం, లేకపోతే ఆ ముగింపు బాగుందిరా అనుకున్నాం. అందులో ఏదో నచ్చుతుంది అంతవరకే, ఒక కంటెంటో కాన్సెప్టో క్యారెక్టరో ఏదో నచ్చుతుంది, అందుకని దాన్ని తీసుకుంటాం. ఆ రైటర్కి చిన్న నామినల్గా డైలాగ్స్ మీరే రాస్తారు, ట్రీట్మెంట్ టోటల్ దాన్ని ఆ కథ సోల్ తీసుకున్నాం అంతే, టోటల్ అంతా. ఇంకా మిగతా 23 క్రాఫ్ట్లు నావే. ఓకే. ఇవన్నీ చేసుకోవడం, నా క్యారెక్టర్ మంచిగా బాగుండేలాగా చూసుకోవచ్చు. చిన్న స్వార్థం, ఎంత కష్టపడుతున్నాను కాబట్టి మంచి క్యారెక్టర్లు
సినిమాల్లో అన్ని వేస్తే ఇందులో 25-30 ఈ క్యారెక్టర్లు కూడా వేసినట్టు. ఓకే. సినిమా అంటే ప్రతిదీ అందరూ చూసి ఉండొచ్చు, చూడకపోవచ్చు. షార్ట్ ఫిల్మ్స్ వరుసగా ఓ రోజు కూర్చున్నా కూడా హాఫ్ డే కూర్చున్నా నాకు మొత్తం 30 చూసేయచ్చు. అదే రేపు రికార్డెడ్గా ఉంటాయి అని చేస్తున్నాను. నాకు ఫుల్ 24 గంటలు సరిపోవట్లేదు రోజుకి. ఇప్పుడు ఫుల్ మనిషికి మంచి యాక్టివిటీ ఉంటేనే అదే హెల్త్. సో ఆ రకంగా ఐఎమ్ ఎంజాయింగ్. నేను ఆన్సర్ ఇచ్చుకోవాల్సి వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నాను, కానీ ఎందుకంటే అంత పెద్ద తరమే చేసి ఇవి నష్టం వస్తుందని తెలిసి ఇవేంటి మీకు ఇంకో పని లేదా అంటే నవ్వాలా, ఆన్సర్ చెప్పాలంటే అరగంట మాట్లాడాలి. నువ్వు అయిపోయాక ఇంకోటి ఎవడో ఇంటికి వెళ్ళాక అడిగాడు అనుకో, ఎంతమందికి చెప్పాను నేను? నువ్వు ఇంటర్వ్యూ కాబట్టి చెప్పాను.